నార్మల్ డెలివరీ అయింది, సిజేరియన్ అయింది. కామన్గా ప్రెగ్నెన్సీ అనేది డెలివరీ అయిన తర్వాత కపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఎప్పుడు మేము ఇద్దరం భార్యాభర్తలు కలవచ్చు అని చెప్పేసి. ఈ విషయం తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. సిజేరియన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే, యూజువల్లీ భార్యాభర్తల్ని మేము 1.5 month అంటే 6 weeks దాకా కలవద్దని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్ట్ ఆఫ్ పీరియడ్ని ప్యూర్పేరియం అంటారు. ఈ ప్యూర్పేరియంలో బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే గర్భంలో ఏవైతే తల్లికి చేంజెస్ అనేది వస్తాయో, లైక్ యూట్రస్ పెద్దగా ఉండడము అండ్ డెలివరీ టైంలో విజనల్ ల్యాక్స్ అయిపోవడము, సర్విక్స్ అనేది పెద్దగా అయిపోవడం జరుగుతుందో, ఈ 6 week ఆఫ్ టైం మన బాడీ కరెక్షన్కి యూజ్ చేసుకుంటుంది. ఈ పర్టికులర్ దాన్ని ప్యూర్పేరియం అనేది అంటారనమాట. ఈ ప్యూర్పేరియంలో మేము ఎందుకు కలగకూడదు అని చెప్తామంటే, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా సిజేరియన్ స్కార్ హీల్ అయి ఉండదు. వెజనల్ డెలివరీలో ఎపిసోడ్ని చూస్తే హీల్ అయి ఉండదు. ఏమైనా వెజనల్ డిశ్చార్జెస్ వచ్చినా సరే ఈ ప్యూర్పేరియంలో సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. దాని మూలంగా ఈ 6 weeks కలవద్దని చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్లీ ఈ 6 weeksలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, కంప్లీట్లీ బ్లీడింగ్ అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది వస్తుంది, అది కంప్లీట్లీ ఆగిపోవాలి కలిసే ముందు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాల్సింది 6 weeks తర్వాత మీరు కలవాలని ప్రయత్నించినప్పటికీ కొంతమంది లేడీస్లో వెజనల్ డ్రైనెస్ అనేది కామన్గా చూస్తాము. ఎందుకంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ బాడీలో వాళ్ళకి హార్మోన్స్ అనే ప్రొడక్షన్ ఉండదు, వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు కాబట్టి ఈ ఫీడింగ్ టైంలో వెజనల్ డ్రైనెస్ అనేది ప్రతి కామన్. అట్లాంటి కండిషన్స్లో లూబ్రికెంట్స్ అనేది యూస్ చేసుకోవడం మంచిది. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ ప్రెగ్నెన్సీ తొందరగా అంటే కొంతమందికి ఓవులేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఈ ఓవులేషన్ అయ్యి తొందరగా మళ్ళీ కన్సీవ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాంట్రసెప్షన్ అట్లీస్ట్ బ్యారియర్ కాంట్రసెప్షన్ యూస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్లీ కన్సీవ్ అవ్వడం, గర్భసంచికి మళ్ళీ ప్రాబ్లం అవడం, లేడీస్లో ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. సో యూజువల్లీ మేడం పాలిస్తున్నాము, మాకు పీరియడ్స్ రావట్లేదు, మాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందని అనుకుంటారు. అట్లా ఏమీ లేదు. కొన్నిసార్లు తెలియకుండానే ఓవులేషన్ అనేది అయిపోతుంది. సో ఓవులేషన్ అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీతో వస్తారు. సో అట్లీస్ట్ మీరు పాలిస్తున్నప్పటికీ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ అంటే కాండమ్స్ యూస్ చేయడం అనేది, ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవి మీరు భార్యాభర్తలు కలిసినప్పుడు 6 weeks తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ.